100% पूरा जायज़ था। మ్యాచ్ అంటే ఇది మామ, మ్యాచ్ అంటే ఇది మాయా. ఇది ఎక్కడ చూసిన డిస్కషన్ తెలుగు రాష్ట్రాల్లో. ఇటు యావత్ భారతాన్ని చూసుకుంటే కనుక ఒక్కసారి చూడండి, నిజంగా ఈ సంబరం ఎక్కడ కనిపిస్తుంది. క్రికెట్ అనే ఒక పండగ వచ్చినప్పుడు కులం ఉండదు, మతం ఉండదు, చిన్న పెద్ద తేడా ఉండదు, మరి ముఖ్యంగా ఏజ్ డిఫరెన్స్ ఉండదు, ఆడామక అనే తేడా ఉండదు. అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పండగ చేసుకుంటూ ఉంటారు. ఒక్కటే అందరికీ తెలిసింది, అందరికీ కనిపించేది, అందరి చేతులు ఈరోజు రెపరెపలాడేది త్రివర్ణ పతాకం మాత్రమే. నోట వినిపించేది మేరీ భారత్ మహాన్, ఇండియా 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 అంటూ అందరూ కూడా షోర్ మచాయిస్తూ పూర్తిగా నాచో 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 అంటూ ఒక్కసారిగా సంబరాలు చేసుకుంటే ఆ విజువల్స్ ఎలా ఉంటుంది. కానీ ఈ పండుగనండి ఈరోజు మాత్రం కోహ్లీ అనే చెప్పుకున్నాడు. ఎందుకంటే కనుక ఆ సెంచరీ లాస్ట్ ఉంటే మీరు గమనిస్తే కనుక 3 రన్స్ మాత్రమే మిగిలయ్యాయి. 3 రన్స్ మాత్రమే మిగిలిన పరిస్థితి. అటువంటి సినారియోలో ఎవరైనా ఏం చేస్తారు. సో ఇదే అంశానికి సంబంధించి ఒకసారి అక్కడ సంబరాలు ఏ లెక్కలో ఉన్నాయి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోండి, ఎక్కడికే వెళ్ళకండి. ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోబోతున్నాం మనం విరాట్ కోహ్లీ గురించి. చూస్తున్నారు ఈ రోజు మొత్తం సంబరాల్లో నిండిపోయింది భారత్. ఫస్ట్ బాల్ నుంచి కూడా ఎటువంటి పిక్స్ కి చేరుకుందో చూసాం. ఆ తర్వాత షమి వచ్చాడు, హార్దిక్ వచ్చాడు. హార్దిక్ వచ్చిన తర్వాత పాపా అదే బ్రేకప్. निश्चित रूप से पाकिस्तान की हार हुई है और भारत की जीत हुई है. पूरा देश आज गौरवान्वित महसूस कर रहा है अपने आप को. हाँ, निश्चित रूप से आज शतक बनाया है विराट कोहली ने और पूरा भारत इस पे गौरवान्वित है. आज बस पाकिस्तान की जो हालात पूरे देश में, पूरी दुनिया में, वो आज भारत ने उसे फिर से करके दिखाई है. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా భారత్ మాత్రం సంబరాల్లో నించుడిపోయిందని చెప్పుకోవాలి. సంబరాల్లో మునిగిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైనా, అది వరల్డ్ కప్ అయినా, ఛాంపియన్స్ ట్రోఫీ అయినా, ఏదైనా అవనియండి, అక్కడ పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆ టెన్షన్ పీక్స్ లో ఉంటుంది. దుబాయ్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. మరోసారి పాక్ పై చెలరేగిపోయాడు కింగ్ కోహ్లీ అంటూ కూడా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. విరాట పర్వం అంటే ఇది. విచ్చలవిడిగా ఎవరు వాగారో వాళ్ళకి ఇదే సమాధానం అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్. మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ అంటే ఏంటి, ఆ బ్రాండ్ అంటే ఇది అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఏ స్టేటస్ చూసినా
ఎవరి స్టేటస్ చూసినా కోహ్లీకి సంబంధించి కోర్స్ ఎవరిని ఇక్కడ తక్కువ అంచనానికి వేయడానికి లేదు, కానీ బ్యాటింగ్కి సంబంధించి ఇక్కడ గిల్ గురించి మాట్లాడుకోవాలి. గిల్కి వచ్చిన ఆ అవకాశం, ఎందుకంటే క్యాచ్ మిస్ చేశాడు. ఆ క్యాచ్ మిస్ చేసిన తర్వాత కూడా కోహ్లీకి తను ఇచ్చిన పార్ట్నర్షిప్ కావచ్చు, అట్ ద సేమ్ టైం రోహిత్ అలాగే గిల్ కాంబినేషన్ కావచ్చు, ఆ తర్వాత ఇటు గిల్తో విరాట్ కోహ్లీ చేసిన కాంబినేషన్ కావచ్చు, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎలా మర్చిపోయావు శ్రేయస్ అయ్యర్ని, ఎంత క్లాసిక్గా ఆడాడు. కోహ్లీ అంత స్టాండర్డ్ అవ్వడానికి డిఫెన్సివ్ వేలో వెళుతూ ఎంత మంచి సపోర్ట్ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. తనిచ్చిన పర్ఫార్మెన్స్ గురించి కింగ్ కోహ్లీ అంటే ఒక్క పవర్, ఎవరైనా ఈసారి తిడితే బాగోదు, చెబుతా ఓన్లీ వన్ అండ్ గాడ్ విరాట్ కింగ్ కోహ్లీ అంటూ. ఎస్, లోహిత్ నరా ఈజ్ టెక్స్టెడ్ కోహ్లీ గురించి మాట్లాడుతూ. ఎస్, ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీ ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే కనుక నేను చదివి వినిపిస్తాను. ఇప్పటికీ లైవ్లో 4000 మంది పైచీలకు చూస్తున్నారు. సో 4000 మందికి మీ డైలాగ్ వినిపిస్తా. బట్ సెన్సిటివ్గా, హ్యాపీగా, నీట్గా కామెంట్ చేయండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కోహ్లీ గురించి కావచ్చు, హార్దిక్ గురించి కావచ్చు, రోహిత్ గురించి కావచ్చు. రోహిత్ కూడా క్లాస్ కెప్టెన్సీ ఈరోజు బౌలింగ్ని చూస్ చేస్తున్న విధానం కూడా కావచ్చు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. జై భారత్ అంటూ కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. కింగ్ కోహ్లీ ఆల్వేస్ ప్లేయర్. అందరూ వినండి, ఇండియా మ్యాచెస్ చూడండి, ఐపీఎల్ కాదు, మా కింగ్ ఎప్పుడు దేవుడే అంటున్నారు. ఓ మై గాడ్, అది ఫ్యాన్స్ అంటే. ఫ్యాన్స్కి సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఐఐటి బాబా ఐ థింక్ ఐఐటి బాబా ఒకవేళ ఆ బయట దొరికితే వేసే ప్రయత్నం చేయండి. ఐఐటి బాబా చెప్పిన జోస్యం తప్పయింది, ఇది ఫ్రాన్స్ చెబుతోంది. ఐఐటి బాబా బహుశా తన ఆ జోస్యం రాంగ్ అయిందంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చర్చించడం జరుగుతోంది. బాప్ హోతా హై, బేటా హోతా హై, విరాట్ కోహ్లీ షేర్ హై. క్యా బాత్ హై. సో 242 రన్స్ కొట్టడానికి 43 ఓవర్లున్నా అనేది ఇంకొకటి క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ బలహీనమైన జట్టు, ఆస్ట్రేలియా మీద గెలవమనండి చూద్దామంటూ ఇంకొకరు కమెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఇంట్రెస్టింగ్ కమెంట్స్. ఇప్పుడు మ్యాచ్కి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయని చెప్పుకోవాలి. కానీ ఒక్కసారి ఎటువంటి సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్, ఆనందం ఏంటి, కోహ్లీ అభిమానులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. कोहली की टीम, रोहित शर्मा की टीम हमेशा पाकिस्तान के ऊपर हावी रहेगी. बॉर्डर पे इंडियन आर्मी भारी रहेगी. भारत माता की. अभी आप देख रहे, सबसे पहले भारत माता की जय, खुशी मनाई जा रही है. देख सकते हैं हिंदुस्तान ने फिर एक बार जीत दिला दिया और पाकिस्तान को यह एहसास दिला दिया है कि बाप बाप होता है और बेटा बेटा होता है. खुशी देख रहे हो आप कितनी मनाई जा रही है. आजकल कुछ लोग ना, आम लोग संत बनकर प्रेडिक्शन कर रहे हैं कि इंडिया हार जाएगी, पर हमें अपनी इंडियन टीम पे पूरा भरोसा, और वो जो इंडियन टीम है वो उस भरोसे पे खरी उतरी है और आज इंडिया को जीत दिलाई है. भारत हिंदुस्तान जिंदाबाद है, जिंदाबाद रहेगा. एक चीज बोलना चाहता हूँ, जो मेरे भारत की टीम है, मुझे बहुत अच्छा लग रहा है जिस प्रकार से हमारे भारत की टीम कोऑर्डिनेशन कर रही है. जिस प्रकार से आप सबने देखा था कि रोहित शर्मा की विकेट चली गई थी. रोहित शर्मा की विकेट के बाद शुभम गिल ने जिस प्रकार से पारी को आगे बढ़ाया, फिर विराट कोहली आए, श्रेयस अय्यर आए, सब मिलकर इस तरीके से कोऑर्डिनेशन से काम कर रहे हैं. मैं बहुत ही अप्रिशिएट करता हूँ अपनी टीम को, और मैं अपनी टीम से और यही उम्मीद रखता हूँ कि फ्यूचर में जितने भी मैचेस हो, इसी तरह हमारे भारत का नाम ऊपर करें. धन्यवाद. भारत माता की जय. అది కోహ్లీ అంటే, అది పాండ్యా అంటే. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్. బహుశా కోహ్లీ ఫ్యాన్స్ ఈరోజు రాత్రి భోజనం చేయరేమో, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తారో లేదో నాకు తెలియదు. బిగ్గెస్ట్ డౌట్. ఎందుకంటే కనుక పండగ ఇచ్చాడండి కోహ్లీ ఫ్యాన్స్కి. కోహ్లీ ఈరోజు అట్టాంటి పండగ కాదు, ఇది మామూలు పండగ కాదు. బేసికల్గా ఆదివారం, అందులోనూ రాత్రిపూట, అందులోనూ కోహ్లీ, అందులోనూ పాకిస్తాన్ మ్యాచ్, అందులోనూ ఛాంపియన్స్ ట్రోఫీ, అందులోనూ సెంచరీ, అందులోనూ ఘన విజయం, అందులోనూ ఏళ్ల తర్వాత, ఏటికేడాది కూడా కోహ్లీ రిటైర్ అయిపో అబ్బా, రోహిత్ రిటైర్ అయిపో అబ్బా, హార్దిక్ రిటైర్ అయిపో అబ్బా, ఏటవ్వాలబ్బా, ఎందుకు అవ్వాలబ్బా, కొడితే దిమ్మ తిరిగితే ఎట్ట ఉంటుందో ఎరికేనా. ఇది కోహ్లీ షాట్ అంటే, ఇది రోహిత్ కెప్టెన్సీ అంటే, ఇది పాండ్యా మానియా అంటే అన్నట్టు ప్రూవ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికెవరు తక్కువని కాదు, కానీ ప్రతి ఒక్కరు, ఇన్ఫ్యాక్ట్ 11 మెంబర్స్ కూడా ఈరోజు ఆ కోఆర్డినేషన్, ఆ కాంపౌండ్ కోఆర్డినేషన్ అంటూ ఉంటాం కదా, ఆ కోఆర్డినేషన్ కనిపించింది. ఆ కోఆర్డినేషన్తో ఈరోజు వెళ్ళారని చెప్పుకోవాలి. ఫ్రమ్ ద బిగినింగ్ ప్రతి ఒక్కరికి సంబంధించి మీకేమనిపిస్తోంది? అఫ్కోర్స్ చాలామంది ఇటు మరి ముఖ్యంగా కోహ్లీకి సంబంధించి
కోహ్లీకి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. కొంతమంది అయితే మాత్రం ఇదే అంశానికి సంబంధించి అంటే హార్దిక్ పాండ్యాకి సంబంధించి చెప్పడం జరుగుతోంది. మరికొంతమంది ఇక్కడ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే వన్డేల్లో 51 సెంచరీ, దాంతోపాటు 14,000 రన్స్ సాధించాడు. నిజంగా బీసీసీఐ ఈరోజు ప్రకటన చేసింది, అందరూ షాక్ గురి. ఒక్కసారిగా 14,000 రన్స్ చేశాడు. ఈరోజు కోహ్లీ చరిత్రలో